ఒక శ్రీమూర్తి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక 50 ఏళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేసి ఇటీవల అనింది ఏంటి అంటే, సార్ నాకు 2005లో పెళ్ళయింది, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఉంది, ఇప్పుడు దాకా నాకు ఒక్క రూపాయి కూడా నేను నా ఖర్చుల్లో ఇవ్వలేదు, ప్రతి రూపాయి నా డబ్బే సార్, మా ఇల్లు నడిపింది అని అంటే, నేను ఒక ప్రశ్న అడిగాను ఆమెని, అమ్మ మరి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు భర్త ఏమైనా చేస్తున్నాడా లేదా? అరేంజ్డ్ మ్యారేజ్ కదా మీది, అరేంజ్డ్ మ్యారేజ్ కదా, భర్త ఏమైనా చేస్తున్నాడా లేదా చూసి చేసుకున్నారా? సార్ నేను నాకు పెళ్లి జరిగినప్పుడు ఆయన ఒక ఉద్యోగంలో ఉన్నాడు, నాతో పెళ్లి అవ్వగానే నెలన్నరలో ఆ ఉద్యోగం మానేసి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క జాబ్ చేయలేదు, ఒక్క రూపాయి ఇంటికి సహాయం చేయలేదు. ఏ ఆడ మనిషి అయినా ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత పుట్టింటికి మళ్ళీ వెళ్ళాలనుకోదు, భర్తనే మళ్ళీ సెట్ చేసుకొని భర్తతోనే జీవితం సాగించాలనుకుంటారు, కానీ పుట్టింటికి వెళ్ళి పుట్టింటి వాళ్ళకి బరువు అవ్వాలనుకోరు. నేను అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాను సార్, కానీ నా జీవితం దానివల్ల సర్వనాశనం అయిపోయింది. ఇవాళ నా పెళ్ళై 2005 అంటే 21-22 ఏళ్లకి నేను మీకు చెప్తున్నాను సార్, నాకు డైవర్స్ కావాలి అని చెప్పింది. అంటే మీరు వినండి, 22-23 ఏళ్ళు మీరు ఎలా బతికారు అని అడిగితే, తన నగలు, తన పేరు మీద ఉన్న ప్లాటులు, మొత్తం స్త్రీధనాన్ని కాజేసి ఆయన ఆ రకంగా వాళ్ళని చిత్రహింసలు పెడితే వాళ్ళు ఇప్పటివరకు వచ్చారు. గత 5 ఏళ్లగా మళ్ళీ స్త్రీధనం అయిపోయి గత 5 ఏళ్లగా ఆవిడ వాళ్ళ అన్నతమ్ములు మిగిలిన అమ్మ దగ్గర నాన్న దగ్గర మిగిలిన డబ్బులతోటి బతుకుతుంది. 20 ఏళ్ళు వాళ్ళ జీవితం, 22 ఏళ్ళు ఆమె జీవితం ఇలా సాగింది. ఇలా ఎంతోమంది ఇప్పుడు వెళ్ళబోతున్నారు అని చెప్తాంలో కూడా నాకు ఆశ్చర్యం లేదు నాగరాజు గారు. అంటే వెళ్ళబోతున్నారంటే ఇటీవల పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు భార్యకి మంచి జీతం ఉంది కదా అని 5-6 ఏళ్ళు నేను చెప్తున్నా అండి, మీరు కింద కమెంట్స్ చూడండి, ఇటీవల పెళ్ళైన వాళ్ళు ఎంతమంది మీరు పని చేస్తున్నారు, మీ భర్తలు పని చేయట్లేదో మీరు కమెంట్స్ పెట్టండి కింద. చాలా మంది, ఎంతమంది భార్యల జీతానికి అలవాటు పడిపోయి ఇంట్లో పడున్నారో, టార్చర్ అంటే మళ్ళీ నార్మల్గా ఇంట్లో హెల్ప్ చేస్తూ కాదండి, ఇంట్లో ఉండి వేధిస్తూ ఎంతమంది ఇంట్లో పడున్నారో భార్యల కింద కమెంట్స్ పెట్టమనండి. నేను చెప్తున్నా మీకు, నేను అందరిని అనట్లేదండి, భర్తలు సరే భార్య బయటకు వెళ్తుంది సంపాదిస్తుంది, భర్త ఇంట్లో అన్ని పనులు చూసుకొని రెస్పెక్ట్ఫుల్గా హ్యాపీగా జీవితం సాగించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది? 100కి 1, 99 మంది సతాయించే వాళ్ళే ఉన్నారు, పనులు చేయకుండా ఉద్యోగాలు చేయకుండా. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ జీతాలు లేకుండా ఉన్నారండి. అవును, మీకు చెప్తున్నాను గారు, అమెరికాలో ఉద్యోగాలు పోయి భార్యాభర్త ఇక్కడికి వచ్చి భర్త ఉద్యోగం చేయకుండా భార్య మీద డిపెండ్ అయ్యే భర్తలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అవును.